హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? నమస్తే అంకుల్. నమస్తే బాబు. ఆహా, బకరాలు దొరికారు. హెహెహె, ఇంకా సేపట్లో ఆ ₹1,00,00,000 మావేరా. మీరు ఈ సిటీకి కొత్త కదా అంకుల్? అరే, నీకెలా తెలుసు బాబు? ఏంటో కొన్ని కొన్ని నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి అంకుల్. ఉండండి, ఈ బ్యాగ్ కింద పెడతాను. ఆ, సార్, బ్యాగ్ జాగ్రత్త. అసలుకే మీరు సిటీకి కొత్త. ఇక్కడ చాలా మంది దొంగలు ఉంటారు. అలాగా బాబు, చాలా థ్యాంక్స్. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు అంకుల్? నేనా బాబు? ఆ, అవును అంకుల్. బాంబులు పెడుతుంటాను బాబు. హాస్యం. హాస్యం కాదు బాబు, మొన్న ఎవరు పెట్టారనుకున్నావు? నేనే. అరే, మళ్ళీ హాస్యం. మరి మీరేం చేస్తుంటారు? ఆహా, నేనా? ఇప్పుడు మీరు బాంబులు పెడుతుంటారు కదా, అవును. వాటికి మేమే సూట్ కేసులు సప్లై చేస్తుంటాం. అవునా? లేకపోతే మీరు మాత్రమే వేస్తారా జోకులు? మేము వేయలేమా? మీ కర్మ. రే, ఎస్కేప్. ఆ, ఏమండి, మీ సూట్ కేసు తీసుకుని ఎవరో పారిపోతున్నారు. అబ్బే, ఏం పర్వాలేదు బాబు. పర్వాలేదా? మీరు ఇంత అమాయకంగా ఉన్నారేంటి అంకుల్? ఉండండి, మీరు మేమిద్దరం పరిగెత్తుకుని వెళ్ళి వాడిని పట్టుకొని వాటితో పాటు సూట్ కేసును కూడా పట్టుకొని వస్తాం. మీరు ఇక్కడ ఉండండి. పర్వాలేదు బాబు. ఏమండి, మీరు చూస్తూ ఉన్నారేంటి? మీరు కూడా నాతో పాటు రండి. అలాగే పదండి. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడ ఉండండి. ఎస్కేప్. పిచ్చి పులకాలు, అందులో ₹1,00,00,000 ఉన్నాయి అనుకుంటున్నారు. బ్యాగు తీసి చూస్తే తెలుస్తుంది. దొంగతనం ఇంత సింపుల్ గా ఉంటుంది అని అనుకోలేదురా. అవునరా రే, వాడి ముఖం చూడాలరా, ఎంత అమాయకంగా ఉన్నాడో పాపం. అసలు వాడిని చూస్తుంటే నాకు నవ్వాగట్లేదురా. రేయ్, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముందిరా, ముగ్గురికి సమానంగా 3 వాటాలు తీద్దాం. రేయ్, నీ వాటతో నువ్వేం చేస్తావురా? నేనారా, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మలేషియా వెళ్ళిపోయి అక్కడ బాడీ మసాజులు చేయించుకుంటాను రా. నువ్వేం చేస్తావురా? నేను మాత్రం నా వాటాని అందరికి ఫ్రీగా పంచుతాను అనుకుంటున్నావా? నేను కూడా మసాజులు చేయించుకుంటా. రే, ముందు మాటలు ఆపి ఆ బ్యాగ్ లో నుంచి లక్ష్మీదేవిని ఒక్కసారి తీసి చూపించండి రా. అవునా, చూపించు. ఏమైందిరా వీడికి? రే, ఒక్కసారిగా వాడు అంత డబ్బు చూసేసరికి వాని గుండె ఆగినట్టుంది. నువ్వు తీసి చూడరా. ఉమ్, అలాగేరా. ఏంటి, వీడికి కూడా గుండె ఆగిందా? ఏంటో, ఎలా బతుకుతారో ఏంటో వీళ్ళు. మనం తీసుకొని చూద్దాం. ఏముంది ఇందులో? ఎంత బరువుగా ఉంది. ఆహా, లక్ష్మీదేవి లక్ష్మీదేవి లక్ష్మీదేవి. రేయ్, ఏంట్రా కోటి అన్నావు? రేయ్, వాడేమన్నా నా చుట్టామా? అందులో కోట్లు ఉన్నాయా లేకపోతే బాంబు ఉందా అనేది నాకేం తెలుసురా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అసలుకే అది బాంబు. పేలామంటే పీస్ పీస్ అయిపోతాం. ఆలోచించుకోనివ్వండి రా. నువ్వు ఆలోచించుకో, ఈ లోపల పేలుతుంది. అసలుకే నేను మా ఇంట్లో ఒక్కగానొక్క కొడుకునిరా. మా ఇంట్లో ఏమన్నా డజన్ మంది ఉన్నారా? మా ఇంట్లో కూడా నేను ఒక్కనే. మరి ఏదో ఒకటి చెయ్యరా. రేయ్, అటు చూడురా. బాంబుని ఏదో ఒకటి చెయ్యరంటే మీ జఫా అంకుల్ని చూపిస్తావేంట్రా? రేయ్, బుర్ర తక్కువ సన్నాసి. వాడు ఎలాగైతే మనల్ని మోసం చేశాడో మనం కూడా ఈ జఫా అంకుల్ని మోసం చేద్దాం రా. అవునురా, వీడికి అసలుకే డబ్బు పిచ్చి. అందుకే నేను చెప్పినట్టు నన్ను ఫాలో అవ్వండి, ఓకేనా? కమాన్. ఓకే ఓకే. రెడీ రెడీ. ఇక్కడ ఉందాం. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? హలో మామయ్య. ఇప్పుడే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీరు చెప్పినట్టు ₹1,00,00,000 తీసుకున్నాం. ఏంటి, ₹1,00,00,000? ఎన్ని జన్మలు ఎత్తితే అంత సంపాదిస్తాం? అవును అంకుల్, మీరు త్వరగా రండి, మీకోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఓకే. పిచ్చేదవలు, వీళ్ళకి తెలియకుండా ఆ బ్యాగుని మనం లేపేశామంటే ఆహా, నేను కోటీశ్వరుని అయిపోతా.
శబాష్రా జఫా. చెప్తా. రే జఫా, లగెత్త రోయ్ జంప్. అబ్బా జస్ట్ మిస్రా. ఆహా, ఈ రోజు పొద్దున లేచి ఎవరి ముఖం చూశాను? ఆ, ఎవరి ముఖం చూసుంటాను? నా ముఖమే చూసుంటాను. నా ముఖం. ఆహా, లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, లక్ష్మీదేవి. ఆహా, లక్ష్మీదేవి. ఒక్కసారి ఉప్పు తీస్తా, బయటికి రా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి. ఆ? టన్ టన్ టా. ఇదేంటి, ఇందులో ₹1,00,00,000 ఉంటాయి అనుకుంటే డైరెక్ట్గా నా పాడే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటే నేనే వాళ్ళ దగ్గర బ్యాగ్ లేపేస్తాను, అక్కడ దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. ఏం ఫార్ములా నేను కూడా అప్లై చేస్తా. అక్కడికి వెళ్ళి ఎవడని బకరా ఉంటే వాడికి బ్యాగ్ అంటగట్టేస్తా. ఇంకేం చూస్తున్నారా జఫా? శబాష్, నడు. అదిగో అక్కడ ఎవడో బకరా ఉన్నట్టున్నాడు. అరే బకరా, అక్కడే ఉండు, నేను వస్తున్నా. హలో మామయ్య, మీరు చెప్పినట్టే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకున్నాను. ఇక్కడ మీకోసమే వెయిట్ చేస్తున్నాను. త్వరగా రండి. ఓకే మామయ్య, నేను ఇక్కడే ఉంటాను. ఓకే. అమ్మయ్య. ఏంటి ఏమన్నావు? ఇతనేంటి బ్యాగ్ తీసుకొని పారిపోకుండా ప్రశ్నలు వేస్తున్నాడు? నేను ఇక్కడ అడుగుతుంటే నీలో నువ్వు ఏదో గులుక్కుంటున్నావు. ఇంతకేముంది ఆ బ్యాగులో? బ్యాగులోనా బాంబు ఉంది. బాంబు ఉందా? చూస్తావా? చూడు చూడు, ఇదిగో బాంబు, బాంబు. అదేంటయ్యా, ఇందాక ఆ బ్యాగులో ₹1,00,00,000 ఉన్నాయన్నావు కదా? విన్నారు కదా, మరి ఎందుకు అడుగుతున్నారు? ఇంతకు మీరెవరు? నేనా? పోలీసు. మఫ్తీలో ఉన్నాను. ఎలక్షన్స్ టైం కదా, అందుకే మఫ్తీలో ఉండి ఈ ప్లేస్ లో తిరుగుతున్నాను. ఏంటి, పోలీసా? ముందు నువ్వు వెనక పోయి అంటే ఇదేనేమో. రోజు నా పని అయిపోయింది. అవును, పొద్దున లేచి ఎవరి ముఖం చూశాను? ఛీ, నా ముఖం మీద కాకిరెట్ అయ్యా. అబ్బే ఏం లేదు సార్. ఏంటయ్యా, ఇందాకటి నుంచి నీలో నువ్వే గులుక్కుంటున్నావు. ఇంతకీ ఏముంది ఆ బ్యాగులో? నన్ను చూడని చూడని, ఇటీ ఇటీ ఇటీ. అబ్బే, 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 అరే ఏం లేదు సార్, ఏం లేదు. ఇది ఏముంది బ్యాగులో? నేనేం పాపం చేశాను? నమస్తే సార్. నమస్తే సార్. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు? ఇంతకి డబ్బులు తెచ్చారా లేదా? లేకపోవడం ఏంటి సార్, ఇదిగోండి. మ్మ్. మీ పనే బాగుందయ్యా. ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, మళ్ళీ రేపు తిరిగి ₹1,00,000తో వెళ్తారు. అవును సార్, నాకు డౌట్. అడుక్కో. ఇప్పుడు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు కదా, మరి మీరెందుకు జాబ్ చేస్తున్నారు? మీరు కూడా జాబ్ మానేసి ఇందులో డబ్బులు కట్టి ఏం చక్కగా కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు కదా. మరి మీకు డబ్బులు ఎవడరా ఇస్తాడు? ఎవడ్రా వీడు? ఓకే ఓకే. వీడంతే సార్, మీరు లెక్క పెట్టుకోండి. హెహె, నాకు నమ్మకం ఉందయ్యా. ఏంటో సార్, ఈ రోజుల్లో నమ్మకం అంటేనే చాలా కరువైపోయింది. హెహె, అందుకే కదయ్యా మేము ఈ స్కామ్ పెట్టింది. అదే స్కీమ్ పెట్టింది. అవును సార్, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఈ రోజుతో ఈ స్కీమ్ అయిపోతుంది. అంటే రేపొచ్చి మీరు డబ్బులు మనీ పట్టుకొని వెళ్ళండి. అంటే రేపటి నుంచి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తాం. ఓకే సార్, అంటే రేపు వస్తాం. హెహె, మంచిది మంచిది. రేయ్, మనకు రావాల్సిన డబ్బులు మొత్తం వచ్చేసాయి. ఓకే సార్. అర్జెంటుగా జెండా ఎత్తేసేయాలి. మొత్తం అంతా ప్యాకప్ చేసేసాయి. అలాగే సార్. ఏంటండి, డబ్బులు రెడీనా? రెడీ అండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురండి. ఇక్కడ డబ్బులు పెట్టాను, ఏమయ్యాయి? కనిపించడం లేదు. జఫా గారు, డబ్బులు లేవండి. ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఇలాగే ఉంటుందండి, కానీ తీసుకునేటప్పుడు మాత్రం ఫుల్ ఖుషీగా ఉంటారు. ఇంతకేమండి డబ్బులు? డబ్బులు లేవు. ఏంటి బాబు, డబ్బులు లేవు. నిన్న ఉన్నాయి అన్నారు కదండి, ఈరోజు లేవంటున్నారేంటి? అన్నానా? అనే ఉంటాను. ఏంటండి మీరు మాట్లాడేది? నేను డబ్బులు తెచ్చి బీరువాలోనే పెట్టానండి, కానీ బీరువాలో డబ్బులు లేవు. ఏంటి సెట్ అయ్యారా? మీరు తెలుగులే కదా. రే ఇట్రారా, బీరువాలో పెట్టిన డబ్బులు ఏమైనా తీసావా?
ఏంట్రా నేనేమైనా జోక్ వేశానా అలా నవ్వుతున్నావు? అది కాదు నాన్న, మీరంటుంది ఆ బీరువాలోని డబ్బులే కదా. ఆ, అవునరా, నువ్వేమైనా తీసావా? ఆ, అవును నాన్న. నేను చెప్పాను కదా జఫా గారు. ఇంతకేవిరా డబ్బులు? లేవు. లేకపోవడం ఏంట్రా? పిచ్చి నాన్న, ఇంత అమాయకంగా ఉంటే ఎలా నాన్న? ఆ జెఫ్ అంకుల్ మీకేం చెప్పాడు? ఏం చెప్పాడురా? మీరు డబ్బులు ఇస్తే కేవలం 10% వడ్డీ అన్నాడా? ఆ, అవును. 10% కాకపోతే 190% ఇస్తారా ఏంటి? మ్మ్. ఈ జెఫ్ అంకుల్ మిమ్మల్ని అమాయకం చేసి డబ్బులు గుంజాలని చూశాడు నాన్న. ఏంటి బాబు, నేను డబ్బులు గుంజడం ఏంటి? మరి బయట అందరూ డబ్బులకు డబ్బులు ఇస్తుంటే మీరు ఆఫ్టర్ ఆల్ 10% అని డబ్బులు గుంజలేదా? డబ్బులకు డబ్బులు ఏంట్రా? అవును నాన్న, నేను మా ఫ్రెండ్స్ కలిసి బయట ఒక డమాల్ కంపెనీలో డబ్బులు పెట్టాం. వాళ్ళు డబ్బులకు డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళు కేవలం ఒక్క రోజులోనే డబ్బులు ఇస్తామన్నారు. అంటే 50,000కి ₹1,00,000 అన్నమాట. అంటే ఎంత లాభం? ఏంటి బాబు, ఎంత? 50,000కి? డబుల్ అంటే 1,00,000. ఇంతకీ ఆ కంపెనీ పేరేంటి బాబు? డమాల్ కంపెనీ. డమాల్. ఓకే అండి, మరి నేను వస్తా. ఏంటండి మీరు కూడాను? ఇంకేంటండి, అంతా డమాల్. మీకు నమస్కారం, వెళ్ళి తెచ్చుకోండి డబ్బులకు డబ్బులు. నాన్న, మీరు ఇవేం పట్టించుకోకండి. ఈరోజు వాళ్ళు రమ్మన్నారు, నేను ఇలా వెళ్ళి అలా నీ 50,000తో పాటు వాళ్ళు ఇచ్చే ఇంకో 50,000 అంటే ₹1,00,000తో పాటు నేను తిరిగి వస్తాను. మీరు ఇవేం పట్టించుకోకండి. నేను ఇలా వెళ్ళి అలా ₹1,00,000తో వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అదిలేండి జఫా అంకుల్ని, మీరు ఉండండి ఇక్కడనే. రేయ్ పదండ్రా, వెళ్ళి మన డబ్బులు తెచ్చుకుందాం. పదరా. ఏంట్రా ఇది? రేయ్, ఏంట్రా ఇక్కడ ఏం లేదు? రేయ్ ఏంట్రా ఇక్కడ ఏం లేదు? అవునరా. మరి ఏమైందిరా? రేయ్, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? వాడి కంపెనీ పేరేంటి? డమాల్ కంపెనీ. ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఏంట్రా? వాడు డమాల్ అని ఎందుకు పేరు పెట్టాడు? ఏంట్రా నువ్వు అనేది? మన డబ్బులు డమాల్ డమాల్ అంటే? డమాలే